సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన ఒక వృద్ధు రైతుపై ఏఎస్ఐ జూలం ప్రదర్శించింది. ఎంఆర్ఓ ఛాంబర్ లోపల ఉన్న రైతులను ఏఎస్ఐ బయటకు నెట్టేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించేందుకు వచ్చిన రైతుపై ఇలాంటి ప్రవర్తన సరికాదని విమర్శిస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్లో చోటు చేసుకున్న ఓ ఘటన కలకలం రేపుతోంది. భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో తన సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన ఒక వృద్ధి రైతుపై ఏఎస్ఐ జులుం ప్రదర్శించారు. ఎంఆర్ఓ ఛాంబర్ లోపల ఉన్న రైతులను ఏఎస్ఐ బయటకు నెట్టివేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించేందుకు వచ్చిన రైతుపై ఇలాంటి ప్రవర్తన సరికాదని విమర్శిస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పాత ఎల్లాపూర్లో చోటు చేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం అయితే కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ లో మాత్రం భూభారతి సదస్సుకు హాజరైనటువంటి ఒక రైతుపై ఏఎస్ఐ దుస్తుగా ప్రవర్తించినటువంటి సంఘటన అయితే నిర్మల్ జిల్లాలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న నుంచి కూడా భూభారతి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి భూభారతి సదస్సుకు వచ్చేసి ఎవరైనా గ్రామస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా తమ భూ సమస్యలు ఉన్నట్టయితే అక్కడ సిబ్బందికి ఆ సమస్యలను తెలియజేసినట్టయితే వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఎక్కడికక్కడ కూడా మండల కేంద్రాల్లో కూడా భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులు జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో అక్కడ రెవెన్యూ సదస్సు అవుతుంది. భూభారతికి సంబంధించినటువంటి చట్టానికి సంబంధించి భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇందులో భాగంగా అక్కడ గ్రామానికి చెందినటువంటి బక్కన్న అనేటువంటి రైతు తన సమస్యను చెప్పుకోవడానికి అక్కడికి రావడం జరిగింది. అక్కడ వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఆ బక్కన్న మధ్య వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అతడు దరఖాస్తు తీసుకోవడానికి రావడంతో ఇలాంటి పత్రాలు తీసుకొని రాకుండా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అతను చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి అతనికి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా తెలిసింది. జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ వృద్ధుని మాత్రం స్థానిక ఏఎస్ఐ కొంచెం అతిగానే ప్రవర్తించినట్టుగా మనకు విజువల్స్ లో స్పష్టంగా అర్థమవుతుంది. అతన్ని భుజం పట్టుకొని ముఖ్యంగా అతన్ని అక్కడ నుంచి గెంటి వేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు చెప్తా ఉన్నాడు, ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పేసి పెట్టినటువంటి భూభారతి సదస్సులో మాలాంటి రైతులకు సమస్య చెప్పుకోవడానికి వచ్చినట్టయితే పోలీసుల ద్వారా నెట్టివేయడం ఏంటని చెప్పేసి అయితే రైతులు అక్కడ వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐగా విధుల్లో ఉన్నటువంటి ఏఎస్ఐ అతనిని భుజం పట్టుకొని అతని వీపున చేసి బయటికి తోసేస్తున్నటువంటి విజువల్స్ లో మనం స్పష్టంగా చూడవచ్చు. ఒక వృద్ధుడు అతను ఆ విధంగా ప్రవర్తించడం పట్ల మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులే కావచ్చు, రైతులే కావచ్చు, దీన్ని అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భూభారతి ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా భూభారతి ద్వారా రైతులయ్యి తర్వాత ఎవరైనా పేదవారి కానివ్వండి ఆ యొక్క సమస్యలు భూపరమైనటువంటి సమస్యలు ఉంటుంటే అక్కడికి వచ్చి పరిష్కరించుకోవాలని ఓ ఒక్క ప్రభుత్వ అధికారులు చెప్తా ఉంటే మాత్రం కింది స్థాయిలో సిబ్బంది మాత్రం దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ వచ్చినటువంటి రైతు ఏదైనా తెలియక ఏదైనా మాట మాట్లాడినా లేకపోతే అతడు అధికారులను ఏదైనా ప్రశ్నించినట్టయితే అతను సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులలో అలాంటి ఒక వృద్ధ రైతులు పైన చేయి వేసి బయటికి తోచేసినటువంటి సంఘటన పత్రం మాత్రం ఒకసారిగా నిర్మల్ జిల్లాలో కలకలం రేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కూడా రైతులు, రైతు సంఘాలు అదేవిధంగా స్థానికులు అయితే అభ్యంతరం వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేణుక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
Hey,